హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మేము అరుణాచలం టెంపుల్ దర్శనం అయిపోయాక మేము డైరెక్ట్ పాండిచ్చేరి అయితే వెళ్ళాము. సాటర్డే నైటే వెళ్ళాము అనమాట. సో సండే మొత్తం పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేయొచ్చని నేనైతే చాలా ఫోర్స్గా మా వాళ్ళని తీసుకొచ్చాను. సో మేము నైట్ స్టే చేయడానికైతే ఈ రూమ్స్ అయితే తీసుకున్నాము. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యాక వీడియో అయితే తీశాను. మెయిన్గా మార్నింగ్ లేచిన వెంటనే ఈ జామ చెట్టు అయితే చూసారుగా పిల్లలు కూడా ఫుల్ జామకాయలు అయితే ఉన్నాయి. ఈ చెట్టు నిండా చాలా తీయగా ఉన్నాయి ఆ చెట్టు కాయలు అయితే. చుట్టూ చూస్తే మొత్తం ట్రీస్ అంత గ్రీనరీగా ఉంది, బాగా ఉంది ఈ విల్లా అయితే. సో రూమ్స్ కూడా మేమైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నాం, కానీ అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఏం కాదు, ఎక్కువే అనిపించింది. మేబీ ఇది టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల ఏమో ఆ రూమ్కి తగ్గంత మనీ ఏం కాదు, ఎక్కువే తీసుకున్నారనిపించింది. సో మేమైతే ఇంకా చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట బీచ్కి. మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయాం ప్యారడైజ్ బీచ్కి. ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే ఈ బీచే సజెస్ట్ చేశారు బాగుంటుందని. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే పబ్లిక్ బీచ్ అంట. సో ఇదైతే మనకి లోపల ప్రైవేట్ బీచ్ కూడా ఉంటుంది, అక్కడికి మనం ఎంట్రీ టికెట్స్ ఉంటాయంట. ప్రైవేట్ బీచ్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారు, కొంచెం నీట్గా ఉంటుంది. సో అందుకే వాళ్ళు అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు మనకి. టికెట్ అయితే 70 రూపీస్. లోపల రైడ్స్ ఎంత ఫీజు ఉన్నాయో నెక్స్ట్ చూద్దాం. బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. నాకు ఈ బీచ్ చూస్తుంటే నేను దుబాయ్లో వెళ్ళిన బీచెసే గుర్తొస్తున్నాయి. సో ఇక్కడ ఇంతకీ ఏం జరిగింది అక్క బీచ్లో అంటారా, మా అక్క రింగ్ అయితే పోయింది. వన్స్ బీచ్లో ఏదైనా వస్తువు పోయిందంటే అది రావడం చాలా కష్టం, బట్ లక్కీగా తనకైతే దొరికిందనమాట. నేను ఏవేవో ప్లాన్ చేసుకొని వచ్చాను, కానీ వీళ్ళు ఫుల్ డే అంతా బీచ్లోనే ఉన్నారు. ఫస్ట్ టైం మా అక్క వాళ్ళైతే బీచ్కి వచ్చారు. సో వాళ్ళైతే అసలు బయటికే రాలేదు. సో అందువల్ల డే మొత్తం ఈ బీచ్లోనే కంప్లీట్ అయింది. మోర్ ఓవర్ నేను అసలు బీచ్లోకి ఎంటర్ అవ్వలేదు. నాకైతే పిల్లల రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే అసలు ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళగలుగుతారు నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఓకే, మీరు కూడా ఎవరైనా మీరు కూడా ఇదే రెస్పాన్సిబిలిటీ చేశారు? Let me know in the comment box. Bye.